మీ కెమెరా చూడాలా? ఓకే. సింగిల్ బాబోయ్ 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 మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం అక్కడక్కడ, బట్ సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అండి. సూపర్ సినిమా. ఈ వీకెండ్ సింగిలే. అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు. థియేటర్లో పొట్టచెక్కలు అయిపోద్దని వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ చెప్పారో అదైతే నిలబెట్టేసుకున్నారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, లైట్గా అక్కడక్కడ సెంటిమెంటల్ టచ్, మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంది. అండ్ లేదు, అవి తీసేశారండి. శివయ్య ఒకటి, మంచు కురిసిపోద్ది ఒకటి, కొన్ని తీసేశారు. ఏమో మరి అది ఎందుకనేది. బట్ బాలయ్య బాబు గారి డైలాగులు అవి మటుకు ఉంచుకున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకున్నారో అవి ఉన్నాయి. ఫన్ కదా, కామెడీలో తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు, హిలేరియస్ అనమాట. కంప్లీట్గా అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపీరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి #సింగిల్. అందరివి వాడారు, ఒకళ్ళు కాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదు అనమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్, ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. #సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకోండి. శ్రీ విష్ణు మార్కెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 100 crores ఇంకెంత ఎక్కువ అనేది చెప్పలేము. బట్ ఈ వీకెండ్ వరకు అయితే మటుకు రివ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ వస్తుంది అన్న. 10 కోట్లు ఇవాళే వచ్చేది మొత్తం నాకు తెలిసి. వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిటే ఉంటుంది. గీతా ఆర్ట్స్కి నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. తర్వాత కొంచెం ఎక్స్పెరిమెంటల్ కల్ట్ లాంటి స్వాగ్ లాంటి సినిమాలు తీశారు, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. స్టోరీ మీద కాకుండా ఫుల్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి. అన్ని మీమ్ రిఫరెన్సెస్ అన్నీ ఉండి 2 hours and 7 minutes రన్ టైమ్. షార్ట్ అండ్ స్వీట్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది, ట్విస్ట్ టైప్ పెట్టారు. అంటే క్యామియోస్ అవి ఉన్నాయి, బాగుంది ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. హిట్ ఇది, మంచి హిట్. థియేటర్లో నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్ గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్. లేదు, నాకు సెకండ్ హాఫ్ లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేశారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్, ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ జాయిన్.